హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసానండి కొత్త రెసిపీతో. గోబీ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? గోబీని ఇలా ఈ సైజులో పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని ఒక 50-60% కుక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడర్ని మనకు అవసరమంతా తీసుకోవాలండి. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత జీరా పౌడర్ 1/2 స్పూన్ని తీసుకున్నాను. అలాగే బేసన్ని కూడా 1 to 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కర్డ్ని కూడా వేసుకున్నానండి 1 to 2 స్పూన్స్. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా గోబీకి పట్టుకునేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ సరిపడా తీసుకొని ఈ మనం మిక్స్ చేసుకున్న గోబీని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఒక 50 ml తీసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కంప్లీట్ అయ్యేంతలోపు వీటి బెనిఫిట్స్ తెలుసుకుందామా? కాలీఫ్లవర్లో బి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. మెమరీ పవర్ కూడా చాలా ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ కూడా అవుతారు. చాలా బెనిఫిట్స్ అండి ఈ కాలీఫ్లవర్ వల్ల. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. కనీసం వీక్లీ 2 అయినా ఈ కాలీఫ్లవర్ని తీసుకోవాలి. మరి కర్రీ వేగుతుందో చూద్దామా? తర్వాత ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 to 10 minutes పడుతుంది. చూడండి, తర్వాత టమాటా ప్యూరీని కూడా 3 టొమాటోస్ ప్యూరీ చేసుకున్నాను. ఆ ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని అందులో 1 to 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్న కాలీఫ్లవర్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. కర్రీ వేగిందా చూద్దామా? ఇలా పచ్చివాసన పోయిన తర్వాత పెరుగును కూడా ఒక 50 to 60 ml వేసుకొని దాన్ని కూడా మసాలా అంతా పట్టేంత వరకు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత మన గ్రేవీ మాకు ఎంత కావాలో అంత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పక్కన గోబీ ఫ్రైని తీసుకొని ఈ మసాలాలో మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా గోబీ ఫ్రైకి పట్టేంత వరకు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవడమే. తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీస్లో కానీ, రైస్లో కానీ, పూరీస్లో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి. నా రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ.